వెల్కమ్ టు ఏఐటీవీ. ఐటీ రంగంలో కొత్త తుఫాను స్టార్ట్ అయిందా? వేలాది ఉద్యోగాలను ఊడ్చేస్తుందా? ఆ తుఫాను పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా? ఏఐ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయా? ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఐటీ కంపెనీలు ఎందుకు వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ ఒక్కటే వినిపిస్తుంది. ఇది టెక్ వరల్డ్లోనే రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఏఐ టెక్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులను టెన్షన్ పెడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్ల మెడపై కత్తిలా వేలాడుతుంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయే 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే రాను రాను ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏఐతో ప్రైవేట్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరిలో ఆందోళనను పెంచుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైంలో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇటీవల ప్రకటించిన జాబ్స్ కట్స్ని చూస్తే ఏ యుగంలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ప్రమాదంలో పడ్డారని తెలుస్తోంది. వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లో 2,000 మంది ఉద్యోగాలకు కోత పెట్టారు. దీనికంటే ముందే మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 6,000 మంది ఉద్యోగులను తగ్గించుకున్నట్లుగా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్తో పాటు మిగతా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో వారు కాస్ట్ కటింగ్ బడ్జెట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఇటీవలే డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న కారణంగా మైక్రోసాఫ్ట్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం లాంటి పనులన్నీ కూడా కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ పనులంటిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేసేవారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో కొన్ని ప్రాజెక్టుల కోడ్లు 30% ఏఐ టూల్సే రాసేస్తున్నాయి. దాంతో 30% మంది ఉద్యోగులతో ఇక పనేముందనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్లో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి తమ వర్క్ ఫోర్స్ని తగ్గించుకునే ఆలోచనలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే సేల్స్ ఫోర్స్ 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. అలాగే ఏఐ వాడకంతో చాలా టెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్స్ని తగ్గించాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఏఐ సెక్టార్లో నియామకాలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు. గడిచిన కొన్ని రోజుల్లో టెక్ ఇండస్ట్రీలో ఏఐ డ్రైవెన్ లే ఆఫ్స్ తీవ్రమయ్యాయి. మైక్రోసాఫ్ట్ దాని గ్లోబల్ వర్క్ ఫోర్స్లో దాదాపు 3% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్ల కంపెనీలో 30% కోడ్లని ఏఐ ద్వారానే రాస్తున్నట్లుగా తెలిపారు. ఏఐ సామర్థ్యాలు, ఆర్థిక అనిశ్చితుల మధ్య ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ లిస్టులో లింక్డ్ఇన్ కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్లో 5% వర్క్ ఫోర్స్ను తగ్గిస్తోంది. క్లార్నా కూడా తన సిబ్బందిని 40% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ఓవైపు ఏఐ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఈ లే ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలను బాగా దెబ్బతీస్తున్నాయి. ఏఐ ఆటోమేషన్ ద్వారా లో లెవెల్ ప్రోగ్రామింగ్, సాధారణ కోడింగ్ టాస్కులు, డీబగ్గింగ్, డాక్యుమెంటేషన్ లాంటి పనులన్నీ సులభంగా మారిపోయాయి. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏఐ డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనులన్నీ వేగంగా తక్కువ ఖర్చుతో చేయగలదు. దీనివల్ల ఈ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా కంపెనీలు వీళ్ళని ఏఐతో రీప్లేస్ చేసే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐ టూల్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్లను సైతం హ్యాండిల్ చేయగల సామర్థ్యం వైపు పురోగమిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే ఏఐ మెరుగైన కోడ్ని జనరేట్ చేస్తుందని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది మిడ్ లెవెల్ రోల్స్ పై ఒత్తిడిని పెంచుతోంది. గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయని, వాటిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుందని అంచనా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ జాబ్స్ మార్కెట్స్నే మార్చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబులన్నీ ఏఐ టెక్నాలజీనే చేస్తోంది. సో మీ జాబులు నిలబడాలంటే అడ్వాన్స్ స్కిల్స్ అయినా నేర్చుకోవాలి, ఏఐ టూల్స్ పై గట్టి పట్టైనా ఉండాలి, లేకపోతే అంతే సంగతి అని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అసలు ఏఐ ఏ ఉద్యోగాలపై ఎఫెక్ట్ చూపబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా మార్పులు తీసుకొస్తుంది. కొన్ని ఉద్యోగాలు ఏఐతో ప్రమాదంలో పడుతుండగా ఇంకొన్ని ఉద్యోగాలు సేఫ్గా ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మానవ నైపుణ్యం, వ్యక్తిగత సేవ, ఇతర సామర్థ్యాలపై ఆధారపడే మీ ఉద్యోగం ఉంటుందా ఓడుతుందా అనేది డిసైడ్ అవుతుంది. సేల్స్, మానవ వనరులు లాంటి ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్లోని ఇతర ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్పై ఏఐ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. 3 ఏళ్లలో సాఫ్ట్వేర్ డెవలపర్ల పని ఏఐ రాసిన కోడ్ని చెక్ చేయడం మీదే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోల్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐ వాడకం పెరుగుదలతో చాలా ఉద్యోగాలు ఆటోమేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే తప్ప జాబ్ సెక్యూరిటీ ఉండదంటున్నారు. అంతేకాదు ఏఐ టూల్స్ వాడకంతో పాటు ఆ టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పనిచేసేవారు ఏఐకి తగినట్లుగా మారాల్సిన అవసరం ఉంది. ఏఐ వల్ల మిలియన్ల కొద్ది ఉద్యోగాలు పోవడమే కాదు, అంతే స్థాయిలో ఉద్యోగాలు కూడా వస్తాయని చెబుతున్నారు. అందులో ఏఐ స్పెషలిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్లు, ఏఐ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ లాంటి రోల్స్ కూడా ఉన్నాయి. ఏఐ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్లో నైపుణ్యం పెంచుకోవాలంటున్నారు. కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, సాఫ్ట్ స్కిల్స్, అడాప్టబిలిటీ, ఏఐతో సహకరించే సామర్థ్యం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఆటోమేషన్ ద్వారా కొన్ని రిపిటేటివ్ టాస్క్లను కూడా తొలగిస్తూ ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయి. ఇక కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ లాంటి రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో ఇప్పుడున్న నైపుణ్యాల కంటే ఎక్కువ స్కిల్స్ పెంచుకుంటే తప్ప జాబ్లకు గ్యారంటీ లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏఐ డెవలప్మెంట్, ఎథిక్స్, మానిటరింగ్ లాంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఓ రిపోర్ట్ ప్రకారం టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్లో ఏఐ కారణంగా ఉన్నప్పటికీ ఆర్థిక అనిశ్చితులు, ఓవర్ హైరింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడున్న స్కిల్స్ని మెరుగుపరుచుకోవడంతో పాటు రిస్కిలింగ్ కూడా అవసరమే అని టెక్ నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తట్టుకొని టెక్ మార్కెట్లో నిలబడాలనుకుంటే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. ఏఐ భర్తీ చేయలేని క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, లీడర్షిప్ స్కిల్స్ పై ఫోకస్ చేయాలి. ప్రధానంగా ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే ప్రొడక్టివిటీ పెంచి జాబ్ సెక్యూరిటీని మెరుగుపరుచుకోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏఐ రెగ్యులేషన్, ఎథికల్ ఇంప్లిమెంటేషన్లో స్కిల్స్ డిమాండ్ని పెంచుతోంది. ఏఐ ఆధారిత స్టార్టప్లు సొంత ప్రాజెక్టుల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు. ఏఐతో ఉద్యోగాల్లో కోత పడుతున్నప్పటికీ అది కొత్త రంగాల్లో ఉద్యోగాలకు డోర్స్ ఓపెన్ చేస్తుంది. టెక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ ఏఐ స్పెషలిస్టులు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్లకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ మార్పుల మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక